నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పో డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి. ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఎవరైతే మీ రిలేషన్షిప్లో మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది, నా హస్బెండ్ కావచ్చు, నా వైఫ్ కావచ్చు, నేను కాకుండా, అంటే మా ఇద్దరి లైఫ్లో నేను కాకుండా ఇంకొక మూడో వ్యక్తి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చాటింగ్స్ కావచ్చు, కొన్ని ఫోన్ కాల్స్ కావచ్చు, లేదా వాళ్ళ బిహేవియర్ కావచ్చు, కొంచెం సస్పీషియస్గా అనిపించడం కానివ్వండి. ఇలాంటి విషయాల్లో ఎప్పటి నుంచో మీకున్న డౌట్ ఏదైతే ఉందో అది నిజమని తెలియడం వల్ల కొంచెం మీరు అప్సెట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు, అంటే ఆల్రెడీ నేను నా భర్త కలిసి ఉంటున్నాం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లవ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఆల్రెడీ మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము, లేకపోతే ఈయన నా భర్త, లేకపోతే ఈమె నా భార్య అని తెలిసిన తర్వాత కూడా అవతల వాళ్ళు ఇవేమీ పట్టించుకోకుండా మీ ఇద్దరి మధ్యలో రావడం అనేది కూడా కొంచెం మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని బాధకు లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మేబీ ఏదైనా కొన్ని ఒక బ్లాక్ మ్యాజిక్ అనుకోండి, లేకపోతే వేరే వ్యక్తి మీకు సంబంధించిన వ్యక్తిని చాలా బలంగా ఇష్టపడడం, వాళ్ళతో వీళ్ళు ఉండాలి అని కోరుకోవడం వల్ల కానివ్వండి, కొంచెం నెగిటివిటీ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రెస్ అవుతారు. అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి, అలాగే మీ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏదైనా సరే కొన్ని సీక్రెట్స్ అనేవి రివీల్ అవ్వడం వల్ల కానివ్వండి, అంటే ఒక రిలేషన్షిప్లో మీకు ఎప్పటి నుంచో ఒక సీక్రెట్ ఉంది వీళ్ళ లైఫ్లో అనుకున్న విషయాలు కూడా సడన్గా తెలియడం వల్ల కూడా కొంచెం డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళతో నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి నాకు ఎన్ని తెలిసినా, ఎన్ని ప్రూఫ్స్ నాకు కనిపించినా, చాటింగ్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఏదైనా సరే నేను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత నేను ఈ రిలేషన్షిప్ని మంచి వేలో మార్చుకుందాం అని ట్రై చేసిన ఉపయోగం లేదు అని చెప్పేసి ఎక్కడో లైఫ్లో పోరాడి విసిగి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాగే మీ స్థానం ఏదైతే ఉందో, మీ భర్తగా మీ స్థానం కావచ్చు, భార్యగా మీ స్థానం కావచ్చు, లేదా తల్లిదండ్రులుగా మీ స్థానం కావచ్చు, లేదా ఇద్దరు లవర్స్ అయితే కనుక
మీ పార్ట్నర్స్ విషయంలో కావచ్చు, మీ పొజిషన్ ఏదైతే ఉందో, మీ స్థానం ఏదైతే ఉందో అది కాపాడుకోవడానికి ఇప్పటి వరకు కూడా మీరు చాలా ప్రయత్నాలు చేశారు. మీరు చేయని ప్రయత్నం అంటూ కూడా ఏదీ లేదు. కానీ చాలా సార్లు ఒకప్పుడు మీరు ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో, అలాంటి రిలేషన్‌షిప్ మీ లైఫ్‌లో మళ్ళీ రావాలని చెప్పేసి మీరు ఎంత కోరుకున్నప్పటికీ కూడా సిట్యుయేషన్స్ అనేవి మారకపోవడం చాలా ఇబ్బంది కలిగించిన విషయంగా చెప్పచ్చు. ఆ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆహ్, ఆ కైండ్ ఆఫ్ కొంతమంది మీరు క్వెషన్ చేసినా అది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అంటే ఒక ఎగోయిస్టిక్ నేచర్‌తో కానివ్వండి, ఒక కన్నింగ్ నేచర్‌తో కానివ్వండి, వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నిజం తెలిసినప్పటికీ కూడా నువ్వేదో వేరే విధంగా ఆలోచిస్తున్నావని చెప్పేసి మిమ్మల్ని అక్కడ మళ్ళీ తిరిగి బ్లేమ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలా ఎగోయిస్టిక్ ఫైట్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, ఇంకా ఎంత మనం ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేసినా ఈ రిలేషన్‌షిప్‌ని నేను కాపాడలేకపోయాను. నేను ఈ మనిషిని చేంజ్ చేయలేకపోయాను. అలాగే సిట్యుయేషన్స్‌ని కూడా నేను చేంజ్ చేయలేకపోయాను. కాబట్టి ఇంకా ఇందులో ఉండి, ఈ రిలేషన్‌షిప్‌లో ఉండి నేను సఫర్ అవ్వడం కంటే కూడా ఇక్కడి నుంచి విడిపోవడం, శాశ్వతంగా దూరం అయిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి ఆ పర్సన్ నుంచి మీరు దూరమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటారు. నేను ఆలోచించే ఆలోచన మంచిదా? కాదా? దీని తర్వాత నాకేమేం ఛాలెంజెస్ వస్తాయి లైఫ్‌లో? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెళ్ళైన వాళ్ళుంటే గనక పిల్లల సంగతేంటి? ఇన్ కేస్ నేను ఆ పర్సన్ నుంచి విడిపోతే పిల్లల్ని నేను టేక్ కేర్ చేయగలనా? వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలనా? ఏది లోటు లేకుండా వాళ్ళని నేను చూసుకోగలనా? ఇలా. అలాగే ఆ పర్సన్ లేకుండా నేను లైఫ్‌లో ముందుకు వెళ్ళగలనా? ఇలాంటి విషయాల్లో చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు. మీరు కేపబుల్ పర్సన్ అని మీకు అర్థమయిన తర్వాతే మిగతా అన్ని మ్యాటర్స్‌లో కూడా టేక్ కేర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే నేను చేయగలను అనే భరోసా మీకు కలుగుతుంది. బిజినెస్‌కి సంబంధించి కూడా అనుకూలతలనేవి కనిపించట్లేదు. కొన్ని ఫినాన్షియల్ ఇంబాలెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నష్టానికి సంబంధించి. జాబ్‌కి సంబంధించి కూడా మేబీ జాబ్ లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కూడా అంత అనుకూలమైన సిట్యుయేషన్స్ అయితే కనిపించట్లేదు. ప్రమోషన్స్‌కి సంబంధించి సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పట్లో ఏమీ కనిపించట్లేదు. ఈ వారంలో అయితే శుభవార్తలు వినే అవకాశం కనిపించట్లేదు. స్ట్రాంగ్‌గా ఉండండి. మేబీ ఎవరితో ఎవరితో ఉండి ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకోగలిగితే మీ మనసుకున్న భారం తగ్గుతుందో వాళ్ళతో ఉండే ప్రయత్నమో, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్తే నేను కొంచెం ఆ ఎనర్జీస్ వల్ల నేను కొంచెం మారే ఛాన్స్ ఉంటది అన్నప్పుడు ఆ ప్రయత్నాలన్నా చేయండి. ఆల్ ది బెస్ట్.